ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆరాధన మహోత్సవం సందర్భంగా అందరినీ స్వామివారు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. స్వామిని స్మరిస్తూ మన్నవ సత్యం. ఆదినారాయణ అధ్యాయము 1. శ్రీ వెంకయ్య స్వామి వారి జీవితం. భగవంతుడు రూపనామ గుణరహితుడు. అట్టి భగవంతుని వ్యక్త రూపమే ప్రేమ. ప్రేమ కార్యరూపేణ మాత్రమే వ్యక్తమగును. అందున నిరవధిక ప్రేమ, నిరంతర ప్రేమ, నిస్వార్థ ప్రేమ గల హృదయమే భగవంతుని రూపమని చెప్పబడును. అట్టి ప్రేమామృత హృదయుడే మన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు. నెల్లూరు జిల్లాలో తలపూరు చెర్లోపల్లి చిన్న పల్లెటూరు. అనావృష్టి వల్ల పచ్చని గడ్డె పలికే కరువైంది ఆ ప్రాంతంలో. ఆకలితో ఉన్న వానికి అన్నం లభించినంత సంతోషంతో ఆ గ్రామస్తులంతా స్వామి వచ్చాడు, స్వామి వచ్చాడు అంటూ రామాలయం దగ్గర గుంపు చేరుతున్నారు. వారి ఎదుట ఒక ముసలి తాత నేల మీద తాటాకు వేసుకొని కూర్చొని ఉన్నాడు. ఆయన ఎదుట అగ్నిగుండం మండుతుంది. నూనె కుండ వలె నున్నగా మెరుస్తున్న ఆ బక్క చిక్కని శరీరానికి గోచిగుడ్డ తప్ప మరే ఇతరమైన ఆచ్ఛాదన లేదు. నున్నని గుండు, సొట్టబుగ్గలు, బోసినోరు, చురుక్కును చురక వేసే చురుకైన కన్నులు గల ఆ ముసలి తాత వేలు లెక్కించుకుంటూ మాట్లాడుకుంటూ మధ్య మధ్యలో అగ్నిగుండంలోని కట్టెలు సవరించుకుంటూ ఉన్నాడు. ఎంతో నిరాడంబరంగా అనామకుడుగా ఉన్న ఆ ముసలి తాతను ఆయనే స్వామి అంటే నమ్మదగినట్లు లేదు. ఆ గ్రామస్తులు వారితో ఏమో చెప్పుకోవాలని అనుకుంటున్నారు. కానీ వారి వైఖరి చూచి నోట మాట పెగలక చూస్తూ ఉండిపోయారు. ఇంతలో ఆ ముసలాయన దృష్టి ఆ ప్రక్కనే పారేసిన కాగితాలు, పులి విస్తరాకులు మేస్తున్న పశువుల మీద పడింది. కొద్ది నిమిషాలు వాటిని జాగ్రత్తగా పరిశీలించి ఆయన అయ్యా అని పెద్దగా కేక వేశారు. ఏమిటి స్వామి అని ఒకరిద్దరు సేవకులు ముందుకు వచ్చారు. మనం ఆ చెరులోకి పోవాలంటయ్యా, పోదాం పదండి అని శ్రీ స్వామివారు ఆజ్ఞాపించారు. చెరులోకెందుకు పోతున్నారో తెలియక సేవకులు ఒకరి ముఖం ఒకరు చూసుకోసాగారు. శ్రీ స్వామివారిని డోలీలో తీసుకుపోయారు. వర్షాలు లేనందున బీటలు వారి కలికానికైనా పచ్చిగడ్డి కరువైన ఎడారి వంటి నేలపై శ్రీ స్వామివారు ఒక చోట దిగి ఇక్కడి నిప్పు చూడండయ్యా అని ఆజ్ఞాపించారు. కొద్ది క్షణాలలో సేవకులు అక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేశారు. అచ్చట కొన్ని గంటలున్నాక వారి ఆజ్ఞ మేరకు శ్రీ స్వామి వారిని సేవకులు ఆ గ్రామంలోకి తరలించారో లేదో ఆకాశం మేఘావృతమై కుంభవృష్టి మొదలైంది. తెల్లవారేసరికి ఆ ప్రాంతంలోని చెరువులన్నీ నిండిపోయాయి. సంకల్ప మాత్రం చేత పంచభూతాలను ఆజ్ఞాపించగల ఆ మహనీయుని కీర్తిని ఆ గ్రామస్తులేగాక సర్వజీవులు కృతజ్ఞతాపూర్వకమైన హృదయాలతో వేణులు స్తుతించాయి. ప్రకృతి మాత వారి కరుణకు కృతజ్ఞతాపూర్వకంగా పచ్చగా పులకించి నృత్యం చేసింది. ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆరాధన మహోత్సవం సందర్భంగా అందరినీ స్వామివారు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. స్వామిని స్మరిస్తూ మన్నవ సత్యం.